హలో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిల్ కుమార్. ఈరోజు మనం ప్రపంచంలో మళ్ళీ కరోనా వస్తుంది, బాగా కరోనా ఎక్కువైంది, కరోనా కేసులు పెరుగుతున్నాయి, మరణాలు వస్తున్నాయని చెప్పి వార్తల్లో హల్చల్ అవుతుంది. అది ఎంతవరకు నిజంగా భయపడాలా? కరోనా వస్తే మళ్ళీ ఇదివరకులాగా ఎక్కువ మరణాలు వస్తాయా? వీటిలన్నిటి మీద చర్చించడానికి ఈ వీడియో చేశాను. అయితే ఇప్పుడు వచ్చిన కరోనా JN1 సబ్ వేరియంట్ అన్నమాట. ఈ JN1 సబ్ వేరియంట్ ఏంటంటే కరోనాలో ఒక వైరస్ అనేది మ్యూటేషన్ అవి జరిగి కొత్త స్ట్రెయిన్ JN1 అనేది. దీని ముందు స్ట్రెయిన్ BN.2.86 అని చెప్పి అదొక దీని పేరెంట్ అన్నమాట. దాని నుంచి ఈ JN1 వేరియంట్ అనేది ఒకటి వచ్చింది. సరే, ఈ JN1 వేరియంట్ ప్రమాదకరమా, నిజంగా ప్రాణాలు తీసే వరకు వెళ్తుందా అని తెలిసి నేను లాస్ట్ పబ్లికేషన్స్ రీసెర్చ్ ఆర్టికల్స్ రీసెంట్గా మా స్నేహితుల్ని ఎవరైతే కరోనాని చూస్తున్నారో ఎవరి దగ్గరికి అయితే కేసెస్ వచ్చాయో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ఈ JN1 అనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ JN1ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని దాని కింద క్లాసిఫై చేశారు. అసలు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటి? వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే మనకి ప్రమాదకరమైన వైరస్ అన్నమాట, కొంచెం జాగ్రత్త పడాలి మీరు అని చెప్పి చెప్పడం తలుచుకోవడం కోసం వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని పెడతారు. ఆ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనే వైరస్లకి ఈ గ్రీక్ లెటర్స్ అనేది పెడతారనమాట. ఈ డెల్టా అని, ఒమిక్రాన్ అని చెప్పి, బీటా అని చెప్పి ఇట్లా గ్రీక్ లెటర్స్ పెడతారు. వీటిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్, వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి కొంచెం ప్రాణహాని ఉండే చేసే వైరస్లు అన్నమాట. దీనికి ఈ వైరస్లకి నెక్స్ట్ కింద స్టెప్నే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా మనం రీసెర్చ్ చేయాలి, ఇంకా మనం ఈ ల్యాబ్ స్టడీస్ అవి చేయాలి. వీటి మీద ఇంకా రీసెర్చ్ చేస్తే తప్ప మనం చెప్పలేము. ప్రస్తుతానికైతే ఇది ప్రమాదకరమైనది ఏం కాదు అని చెప్పే వైరస్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద చేర్చుతారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో స్ప్రెడ్ అవుతున్న వైరస్ JN1 ప్రజెంట్ అది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కన్నా తక్కువ, అంత ప్రమాదకరమైనది కాదు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు క్లాసిఫై చేశారనమాట. సరే, ఇప్పుడు ఈ JN1 వైరస్ రీసెంట్గా కేరళలో కేసులు వచ్చినాయండి. ఒక ఆవిడ చనిపోయారని చెప్పారు. మరి ఆవిడ ఎంత వయసు? ఆవిడకి 78 సంవత్సరాలు, వృద్ధురాలు. ఆవిడ చనిపోయింది మామూలుగా. చనిపోతే ఇప్పుడు మీరు దాన్ని రచ్చ చేయకూడదు. వృద్ధురాలు, ఆ వయసు తగ్గ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, వాళ్ళల్లో ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, చనిపోయింది. సో అందరికీ ఇబ్బంది అయిపోతుందని మాత్రం కంగారు పడిన అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ JN1 వైరస్ అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది ఎక్కువ ప్రమాదకరం కాదు కాబట్టి మనకి తీసుకున్న వ్యాక్సిన్స్ సరిపోతాయి. 2 డోసులు వ్యాక్సిన్స్ కనుక మీరు తీసుకుంటే ఆ వ్యాక్సిన్ సరిపోతాయి, మళ్ళీ ఇంకో డోసు ఏం అవసరం లేదు. ఇది కూడా ఢిల్లీలో ఉన్న సైంటిస్టులు, అక్కడ ఉన్న ప్రముఖ పల్మనాలజిస్టులు వీళ్ళందరూ కూడా కూర్చుని చర్చించుకుని చెప్పిన నిర్ణయం ఇది, నేను చెప్పింది కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ JN1 కాకపోతే దీని పేరెంట్ BA.2.86తో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దీని పేరెంట్ ఏంటంటే వెరీ స్లో స్ప్రెడ్ అనమాట. అది స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఇది మాత్రం ఈ JN1 మాత్రం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? ముక్కు దెబ్బడ, జలుబు, రన్నింగ్ నోసు, ఒక్కోసారి హెడేకు, ఒళ్ళు నొప్పులు, విరోచనాలు, కడుపు నొప్పి, ఇలాంటి చిన్న సిమ్టమ్సే వస్తాయి. ఫీవరు. వెరీ రేర్గా నేను రీసెంట్గా ఒక హైదరాబాద్లో కాంటినెంటల్ హాస్పిటల్లో పనిచేస్తున్న మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని అడిగాను, అక్కడ పనిచేసిన డాక్టర్ని, ఏంటి కరోనా కేసులు హైదరాబాద్లో ఉన్నాయని చెప్తే, వచ్చినాయి మాకు గత 2 వారాల్లో మీ నియర్లీ 14 కేసులు వచ్చినాయి. 14 కేసులు కూడా మైల్డ్ కేసెసే, ఇంటి దగ్గర కూర్చుని ట్రీట్మెంట్ చేసుకునే కేసెసే. అందులో ఒక కేసు మాత్రం 20% లంగ్ ఇన్వాల్వ్ అయ్యింది, కొంచెం మైల్డ్గా ఆయుస్ పడుతున్నాడు, అతనికి మాత్రమే ఆక్సిజన్ పెట్టాము అని చెప్పారు. సో మనకి చూడదలుచుకుంటే ఏంటంటే ఏది కూడా ప్రమాదకరంగా అయితే ఏం లేదు. ఇప్పుడు చనిపోయిన ఆ వ్యక్తి, కేరళలో చనిపోయిన వ్యక్తి వృద్ధురాలు, 80 ఏళ్ళు. మన భారతదేశంలో చూసుకుంటే 130 కోట్లు 140 కోట్ల జనాభాలో ప్రతి నిమిషం ప్రతి సెకండు ఎవరో చనిపోతూనే ఉంటారు. కేవలం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్లనే 150,000 మంది 2023లో చనిపోయారు. సో ఒక కరోనా వచ్చేసింది ఏదో అయిపోతుందని మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మాస్కులు పెట్టుకోండి,
మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు చేసుకోండి, హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటే మీకు ఎలాంటి హాని అయితే జరగదు. మీరు వ్యాక్సిన్స్ వేయించుకున్నారు కాబట్టి 2 డోసులు, మీరు ప్రత్యేకంగా మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకోవడం అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు నిజంగా కనుక కోవిడ్ వచ్చినా కూడా ఇంట్లో కూర్చుని మందులు వాడుకుని కంగారు పడకుండా ధైర్యంగా ఉంటే తగ్గిపోతుంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక కింద నా వీడియో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం, హెల్త్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.